నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నీలిమ హైమావతి గారు ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే మనం అందరూ చూస్తూ ఉన్నాము, సాయిబాబాని అసలు దేవుడే కాదు ఆయన ముస్లిము అని చెప్పేసి ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. మరి ఈ వివాదంలో పోరాటం చేస్తూ ఉన్నారు వారు. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. సాయిరామ్. ఎంతవరకు వచ్చింది పోరాటం సాయిరామ్? మా పోరాటం కులకర్ణీలు ఎంతో మంది పుట్టుకొస్తానే ఉంటారు. ఎంతమంది కులకర్ణీలు పుట్టుకొచ్చినా బాబాని ఏం చేయలేరు. ఎందుకంటే లాస్ట్ కి బాబా పాదాలకి వాళ్ళ శరణాగతి అవ్వాల్సింది. అయితే ఇప్పుడు ఎవరైతే బాబాని వ్యతిరేకిస్తున్నారో వారందరూ కులకర్ణీలు. ఎందుకంటే కొత్త పేరు పెట్టారు. కొత్త పేరు అని కాదమ్మా, ఇది నిజంగా షిరిడీలో బడే బాబా అని ఉండేవారు. బాబాని ఆ షిరిడి నుంచి ఎల్లగొట్టాలని ఆయనని ఎన్ని నానా రకాలుగా హింస పెట్టాడు చెప్పాలంటే. విన్నాం కథలు. చాలా వరకు ఆయన మీద ఎన్ని అబండాలు వేసి ఆయన అక్కడి నుంచి తరిమేయాలి అది ఇది అని చాలా రకరకాలు ప్రయత్నించాడు ఆయన. అయితే మేరీ సాయి సీరియల్లో ఆయన పేరు కులకర్ణి, అందుకే నేను కులకర్ణి అంటున్నా. ఇప్పుడు బాబాని విమర్శించే వాళ్ళందరికీ నేను కులకర్ణి అంట. ఎందుకంటే ఘోరంగా మామూలుగా కాదు బాబాని. మనకి సినిమాలలో కూడా చూస్తుంటాం కదా, కులకర్ణి ఏమిటి ఇద్దరు ఉంటారు మళ్ళీ ఆడికి చెగాళ్ళలాగా బాబా ఏం చేస్తున్నాడు ఏంటి అని అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయనకి కులకర్ణికి అందియడము అట్లా చేసి పాపం ఏదో నానా రకాలుగా బాబా నిలగొట్టాలని చూస్తాడు. బాబా సాక్షాత్తు నా గురుస్థానం అక్కడ ఉందంటాడు. ఆయనే పూజలు చేసుకున్నాడు. మన రుద్రాక్షలతోటి దీపాలతోటి అనేది భూగర్భంలోనే ఉంది కదా, దీపం వెలుగుతూ ఉంటది. వేప చెట్టు కింద ధ్యానం చేసుకున్నాడు. మరి ఆయన ఎల్లగొట్టడానికి ఈయన ఎవరు? లాస్ట్ కి ఆయన ప్రయోగాలు చేసి చేసి ఈ రకంగా ఆ రకంగా బురద చల్లి 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 లాస్ట్ కి బాబా పాదాలకి శరణాగతి అవుతాడు ఆయన. అట్లాగే ఇప్పుడు ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం అనిపించింది మాకు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎన్ని రోజులకైనా బాబాని ఎంత బుద్ధ చల్లాలని చూసినా లాస్ట్ కి మళ్ళీ బాబా పాదాల దగ్గరికి వాళ్ళు వచ్చేవాళ్లే. ఇప్పుడు ఆ షిరిడీలో కులకర్ణి ఎలాగొచ్చాడో అదే ఇప్పుడు మనకి కేశవ్ వాళ్ళ కొడుకు అంట, కేశవ్ రావు అట్లా ఉంటారు కదా కులకర్ణి కొడుకు. అబ్బాయి ఫస్ట్ నుంచి బాబా భక్తుడే, ఈయనొక్కడే కులకర్ణి. అంటే ఆయన హవా నడవాలి, ఈయన వచ్చి నన్ను తొక్కేస్తున్నాడు అన్న దాంట్లో అట్లా చేస్తాడు. కానీ లాస్ట్ కి బాబాకి బాబా అంటే ఏంటని తెలుసుకొని ఆయనకు శరణాగతులు అయిపోయి ఆయన పాదాల దగ్గర లాస్ట్ లో సూపర్ ఉంటది అసలు ఆ సీన్. అయితే మీరు ఇంత బాబా భక్తురాలుగా ఉన్నారు కదా, మాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు సమ్మక్క సారాలమ్మకి మీకు సంబంధం ఉంది, అంటే మీ కుటుంబానికి సంబంధం ఉందని తెలిసింది. అయ్యో సంబంధం ఏం తల్లి, నేను ఆ ఇంటి బిడ్డను. నేను ఆ ఇంటి బిడ్డ ఎట్లా అయ్యారు? ఎట్లా అంటే ఇప్పుడు మా కులదైవం పెద్దమ్మ తల్లి, మా ఇంటి దైవం సమ్మక్క సారక్క. ఎట్లా సమ్మక్క సారక్క అంటే మా నాయనమ్మ ఆమె 7 years పాప ఇంతప్పుడు ఆమెకి సమ్మక్క సారక్క ఒంటి మీదకి వచ్చింది. ఆమె 7 ఏళ్ల పిల్లప్పుడే వస్తే ఇప్పుడు మనకి మామూలుగా అమ్మవారు వస్తే కొంచెం ఇదిగా ఉంటారు కదా, పిచ్చి పిచ్చిగా అట్లా ఉంటాయి. పిల్లకి ఏదో దయ్యం పట్టిందని వాళ్ళ అమ్మ నాన్న అక్కడక్కడ తిప్పిండ్రు. దేవుడని తెలుసుకోవట్లేదు అప్పట్లో తెలియక. ఇప్పుడు అంత దగ్గర దగ్గర 100 ఏళ్ళ పైన అంతే. మరి మా నాన్న అవును అట్లా అయితే అంటే నానమ్మ చనిపోయి దగ్గర దగ్గర ఎంత ఒక 20 years అంతే అయ్యి ఉంటది అంతే. కానీ నానమ్మ ఉన్నప్పుడైతే అంతే. అయితే అప్పుడు ఎదుళ్ళంక ఇంట్లో వీళ్ళు నమ్ముతలేరని చెప్పి అమ్మవారు ఆమె మహిమ చూపించడం కోసం ఇంట్లో ఎదుళ్ళంక మొలిసిందంట మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో. ఎదుళ్ళంక అంటే ఇప్పుడు మనకి మేడారం వెళ్తే మొత్తం బొంగు చెట్లు ఉంటాయి కదా, దాన్ని వెదుళ్ళంక, చిలకల్ల గట్టు అంటామా, చిలకల్ల గట్టు మీద మొత్తం వెదుళ్ళంకలే ఉంటాయి. ఈమె కుంకుమ బారిని దొరికింది కూడా ఎదుళ్ళంకలోనే, దాన్ని ఎదుళ్ళంక అంటారు అన్నట్టు బొంగుల చెట్లని.
అంటే ఆవిడ ఉన్నానన్న సాక్ష్యం కోసం మీ ఇంట్లో పితృలంక ఇంట్లో మొలిసింది. ఉమ్, అది సామాన్యంగా మొలవదు కదా. అవును. అది మొలిస్తే అప్పుడు వీళ్ళు సమ్మక్క తల్లి వచ్చిందని ఇంకా ఆ రూమ్ మొత్తం వదిలేశారు అమ్మవారికి. ఇప్పుడు ఇప్పటికీ ఉందా? మీరు వస్తే ఏ టు జెడ్ చూపిస్తా. ఎక్కడమ్మా? అది అదే మహబూబాద్ చెప్పాను కదా. ఓకే. మా అమ్మ వాళ్ళది మహబూబాద్ వరంగల్ డిస్టిక్, ఉమ్, కానీ ఇప్పుడు మైబాద్ డిస్టిక్. ఉమ్, మా ఊరే డిస్టిక్ అయిపోయింది. డిస్టిక్ అయిపోయింది. డిస్టిక్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అప్పట్లో కొంచెం మున్సిపల్ వెనకబడినట్టు ఉండేది. ఉండేది కానీ ఇప్పుడు చాలా డెవలప్ బాగా అయిపోయింది. చాలా అదేంది ఇంకా అసలు రైల్వే డిపో కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు చాలా ఉమ్. డిస్టిక్ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్. మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు ఆ ఇంట్లో అంటే ఇప్పుడు ఇక మా నాన్నమ్మ ఇది అయిపోయినప్పటికీ ఆ అమ్మవారు మా పిన్ని ఒంటి మీదకి వచ్చింది. మా పిన్ని అంటే మా మా నాన్న వాళ్ళ తమ్ముడు భార్య ఉంటుంది, బాబాయ్. మా రెండో బాబాయ్ భార్య సరస్వతి పిన్ని. మా పిన్ని పేరు సరస్వతి. ఆమె ఒంటి మీదకి వచ్చింది. మా నాన్నమ్మ అప్పట్లో మా చిన్నప్పుడు అంటే అంతే, ఇంకా నా పెళ్ళయి నా పిల్లలు పుట్టేదాకా ఉంది నాన్నమ్మ. అంతే. మా పెద్ద పాప కొంచెం పెద్దగా ఉన్నప్పుడే అంతే. మా పెద్ద పాప 32 years. అంటే ఇక అప్పుడు మా పాప పెళ్లి ఇంకా కాలేదు, పుట్టినాక 6-7 సంవత్సరాలకి అనుకుంటా. అంత గుర్తు పెట్టుకోం కదా. అయితే ఇప్పుడు పిన్నికి అయితే పిన్నికి వస్తుంది. అప్పుడు నానమ్మ ఏం చేసేది, నానమ్మ మస్తు హైట్ పర్సనాలిటీ బాగా ఉండేదండి. ఇట్లా ముక్కు పోగు పెట్టేది. ఆమెకు బంగారం కూడా ఫుల్. ఇక్కడ కడియాలు, మెడలో 50 తులాల దాకా బంగారం ఉండేది మా నాన్నమ్మకి. 50 తులాలంటే ఈ కడియాలు, ఇక్కడ కడియాలు, ముక్కు పోగు చాలా ఆమెకు బంగారం. ఆమె ముక్కు పోగు పెట్టి 2 నెమలి కట్టలు పట్టుకొని నెట్టేసి 5 అంతరాల బోనం అంటారు, దాన్ని వరాల కుండ అంటారు మా సైడ్, సమ్మక్క తల్లిది. అది ఎత్తుకొని నెట్టేసుకొని వస్తుంటే అడుగుల మడుగు. మా చిన్నప్పుడు మస్తు జాతర ఉండేది మా ఇంట్లోనే, ఫుల్ జాతర. మేమైతే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆ సమ్మక్క తల్లి బంగారం, ఆ కొబ్బరి ప్రసాదం తినే పెరిగినాం అనుకోవచ్చు కూడా. మరి ఇంతలా పెరిగిన మీరు ఇటు సాయిబాబా వైపు రావడానికి ఏంటి అసలు కారణం? అదే చెప్పండి చెప్పండి, అదే మీరు చెప్పండి. ఎందుకు వచ్చాను అసలు అది మనం అంటే ఎందుకు వచ్చారంటే, నేను చాలా సార్లు బాబాని ఇట్లనే అడిగేది, బాబా అసలు ఏంటి నాకు నీకేం సంబంధం, నేను ఇటు కదా, అసలు ఎక్కడ మాది సౌత్, మీది నార్త్, అసలు మా ఇంటి దైవళ్ళే ఇప్పుడు మొత్తం హిందూ హిందూ అని ఎవరైతే కొట్టుకుంటారో ఆ పక్క హిందూ బిడ్డని నేను. ఒక మాట చెప్పాలంటే అసలు ఒక జాతర, మహాజాతర మామూలుగా చెప్పాలంటే మాకే ఒక చరిత్ర ఉంది. మీకే చరిత్ర. చరిత్ర ఉంది, మనం చెప్పుకోవాలని కాదు, నిజంగా చరిత్ర. ఎందుకంటే అట్లాంటి ఇంట్లో పుట్టి నేను అసలు సమ్మక్క జాతర ప్రతి బుధవారం మా నాన్నమ్మ దేవుడు చెప్పడానికి వస్తే ఒక 100 మంది లైను. మీరు వచ్చి బయ్య లక్ష్మీనరసమ్మ అంటే ఏంటి అని మీరు మా మహబూబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి అడుగుతూనే మాకు చరిత్ర ఉంది చెప్పేస్తారు. గొప్ప చెప్పుకోవడం కాదు, బయ్యోళ్ళు అంటే ఒక పెద్ద పేరు మాకు ఊర్లో. మీరు ఎవరినైనా అడగండి. అసలు ఇంకా రైల్వే స్టేషన్ కాంచి మొదలు పెడితే మా ఇంటికి పోయే వరకు మా వాళ్ళు వీళ్ళు బయ్య ఫ్యామిలీ అంటే ఏందని తెలియని వాళ్ళు ఉండరు. మా ఈ కుటుంబాలు చాలా ఉన్నాయి, పాలలు ఉంటారు కదా, చాలా మంది ఉన్నారు. అట్లా నేను అడుగుతా బాబాని. నేను అసలైతే మామూలుగా అసలు నాకు అమ్మవారి ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ అమ్మవారి వచ్చింది. వచ్చినప్పుడు మా నాన్నమ్మ ఓ మామూలు మనిషి కాదు. ఆమంటే ఒకప్పుడు అందరికి అన్ని భయము భక్తి అన్ని ఉండేది. ఆమె పిల్లలు లేని వాళ్ళకి ఏదో ఆకుపసర్లు పోసేది, పిల్లలు అసలు ఒడి బియ్యము, నానమ్మకి చీరలు. చెప్తున్నా కదా, అవే అమ్మాయి ఎంతమంది శివసత్తులు అయితే మా ఇంట్లో నాట్యాలే. అసలు బ్యాండ్ మేళం పెట్టి మా నాన్నమ్మ అడుగుల మడుగు కొత్త చీరలు వేసుకుంటా పోతే అసలు నానమ్మ బోనం వెళ్లే వరకు 100 మంది బోనాలైనా మా బజార్ వాళ్ళంతా అట్లా నిలబడాల్సిందే. అంత పేరుంది నాన్న, మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు.
మరి ఆ సాంప్రదాయాన్ని ఎవరైనా మా కొనసాగిస్తున్నారు? పిన్ని ఉంది. పిన్ ఉన్నారు. మా పిన్ని ఇప్పుడు మ్మ్. మీకు వీడియోస్ కూడా ఉన్నాయి మొన్నది రీసెంట్. ఓకే, నేను అసలు మాకు నేను పంపించండి. అయితే నాకు కూడా అమ్మవారే కాబట్టి నానమ్మ ఏం చేసింది, మళ్ళీ పెళ్లి అవుతుందో అవ్వదో అని కొన్ని దాంట్లో మాకు కట్లు గిట్లు అంటాం కదా. మ్మ్. ఇప్పుడు అట్లా చెప్తే ఆ కట్లేంటి అదేంటి అంటారు అవును, తెలియదు, కానీ తెలీదు. కట్లేస్తారు. మ్మ్. అట్లా వేసిన తర్వాత ఏమైంది, ఇంకా నాకు అమ్మవారు వండింది. కానీ నాకు బంది- బియ్యం వస్తారు. ఆహా, బంధనాలు అంటారు. ఓకే. కానీ నాకు బియ్యం వస్తారు. బియ్యం, వాళ్ళే వడి బియ్యం పోస్తారు. వడి బియ్యం పోస్తారు నాకు. ఎందుకంటే నేను అమ్మవారి నుంచి వచ్చాను. మళ్ళీ తర్వాత ఏమైంది, చెప్తే నమ్మరు కానీ నాకు జానపడ సైతులు కూడా ఒంటి మీదకి వచ్చాడు, ఓహో. ముస్లిమ్స్ దేవుడు. అందుకే ఇప్పుడు దేవుడు వచ్చిండని చెప్తే ఈమె ముస్లిమ్స్ దేవుడు వచ్చిందంటే అందుకే ముస్లిమ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని అంటారు. కానీ దానికి కారణం కాదు, మ్మ్. అది తప్పు. నాకు వచ్చింది అట్లా, ఆయన వచ్చాడు. అది బొట్టు లేకుండా. అప్పట్లో మనకి హిందీ మాట్లాడడం రాదు కదా, అప్పుడు మాకు హిందీ అంత పెద్ద తెలియదు. హైదరాబాద్ వచ్చినాక నేర్చుకున్నాం. మ్మ్. కానీ అప్పట్లోనే హిందీ మాట్లాడేది. ఓ. అంటే ఆ దేవుడు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు. ఓ దేవుడు వచ్చిన శుక్రవారం బొట్టు జుట్టు ఉండొద్దని ఆయన నాకు పలికిచ్చేదంట. మ్మ్. అట్లా చాలా సంవత్సరాలు మా అత్తగారింటికి వెళ్ళినాక కూడా నాకు మ్మ్. ముస్లిమ్స్ దేవుడు ఉండేది. ఇప్పుడు కూడా అందరు నాకు ముస్లిమ్స్ దేవుడే అని అంటారు. మ్మ్. ఇంకా తర్వాత మనకి కొన్ని ఉంటాయి కదా, సంసారం అన్నాక అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది ట్రోల్ అవుద్ది తెలుసండి. మీకు ముస్లిం కూడా వచ్చేస్తున్నారా, అందరి దేవుళ్ళు మీ మీదకి వచ్చేస్తారా అంటారు. అనుకోని మనం ఒకటి ఇప్పుడు నేను ఒక్కదాన్ని నాకంతటి నేను చెప్పుకుంటే నేను ఏదో చెప్పుకున్నట్టు. అవును. నేను చెప్తున్నా కదా, నా ఇంటి అడ్రస్ మాది ముదిరాజు కులం. మ్మ్. నాది వరంగల్ డిస్టిక్ ఫస్ట్, తర్వాత ఇప్పుడు మహబూబాద్ డిస్టిక్. నేను పుట్టి పెరిగింది సమ్మక్క దాంట్లో. మా కులదైవం పెద్దమ్మ తల్లి. మ్మ్. నేను పక్కా హిందువుని. మ్మ్. కానీ అయినా కూడా ఎందుకు వచ్చిర్రంటే దానికి ఒకటి ఉంది, నేను చెప్తాను తర్వాత ఉంది. ఓకే. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏదో కొద్ది గొప్ప అయితే మంచిగానే ఉన్నాను కదా. పెళ్లి కావాలంటే ఉంటది కదా ఇంట్లో ఫ్యామిలీలో. అట్లా దానివల్ల కొన్నిటిని మనం వేసుకోవాల్సి వచ్చింది. కానీ నాకు ఏ ఒక్కరికి ఫోన్ చేయి మా ఫ్యామిలీలో, మ్మ్. అంటే లైవ్ లో కూడా చెప్తున్నా, ఫోన్ చేయి ఈమెకి ఏం దేవుడు ఉన్నాడు అని చెప్పండి. ఫస్ట్ బాబా అనుకోరు. అవును. వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సమ్మక్క దేవుళ్ళు వచ్చేటోళ్ళు గాని, ముత్తాలమ్మ దేవుళ్ళు వచ్చేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరు నేను పోతే అంటే మ్మ్. నన్ను ఒడిబియ్యాలకు పిలుస్తారు కదమ్మా. మ్మ్. ఫస్ట్ అమ్మవారు ఉందని తెలుసు, ఈయన ఉన్నాడని తెలుసు, పిలుస్తారా. పోతే వాళ్ళందరూ మీరు నమ్మండి నమ్మపోండి, ఆ పెద్ద దేవతలు వచ్చేటోళ్ళు కూడా నేనే పెద్ద అంటారు వాళ్ళకంటే. అంటే నాకు ఒంటి మీదకి వచ్చే దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే నేను పెద్ద అని చెప్పి ఫస్ట్ నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మ్మ్. గొప్ప గురించి కాదు, అవును. అది ఉంది. ఇప్పుడు నీకు లైవ్ లో కూడా చూపిస్తాం. మొన్న మా చెల్లెల వాళ్ళు బియ్యం పోసారు, ఫస్ట్ నాకే పోస్తారు. మ్మ్. మా పిన్నికి సమ్మక్క తల్లి, ఆమె 5 అంతరాల బోనం ఎత్తుకొని అసలు ఒక రంగరంగ వైభవంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఒడి బియ్యం పోసుకొని పోతుంది, వరాలకుండా ఎత్తుకొని వస్తుంది ఇక్కడికి కూడా. ఆమె కూడా వాళ్ళు కూడా నాకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ దైవ సాంప్రదాయాలు ఎట్లుంటే తెలుసారా, ఇప్పుడు మనకి సిటీలో తెలియదు, అవును. ఊర్లలో ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఈ అమ్మకి ఈ దేవుడు వస్తుంది అని అంటే ఇంకొక దేవుడు వస్తాడు కదా, వాళ్ళు వీళ్ళు వరుసలు కలుపుకుంటారు. ఓహో, దేవుళ్ళు వచ్చే దేవుళ్ళోనే వరుసలు కలుపుకుంటారు. ఇప్పుడు కొంచెం ఈ శివసత్తులు ఉంటారా, నేను వెళ్తే మా బావ వచ్చిండంటారు నన్ను. అంటే ముస్లిమ్స్ దేవుడు వచ్చిండని తెలుసు, వాళ్ళకి బావ అట్లా తెలుసు. ఇప్పుడు సమ్మక్క సారక్క తండ్రి శివుడు అన్నట్టు, మన ఈశ్వరుడు ఆమె తండ్రి. ఓకే, శివయ్య తండ్రి. ఈ శివసత్తులకు అందరికి తాత ఆయన అసలు. అందుకే శివసత్తులు ఆయన చుట్టూ ఉంటారు అన్నట్టు ఎక్కువ. దేవుడు అంటే కూడా అందరికి ఎట్లా వస్తుందిరా, అందరికి రాదు. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఆ వైబ్రేషన్స్, డప్పు చప్పుళ్ళకి కొంతమందికి ఆటోమేటిక్ ఆ మైకం ఎక్కేస్తుంది, వాక్కు రాదు. కొంతమందికి వాక్కు వస్తుంది, అందరికి ఆ వాక్కు వచ్చినా కూడా ఆ వాక్కుని నిలబెట్టుకునే శక్తి కూడా కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి చాలా ఉంటాయి, మనం అనుకుంటాం కానీ అయ్యో ఇప్పుడు మంత్రాలు, ఇప్పుడు దైవ శక్తి ఎంత ఉందో మంత్రశక్తి కూడా ఉంది, అది కూడా ఉంది. మంత్రశక్తి ఉంది, దైవశక్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అట్లా దాంట్లో ఎక్కువసేపు కూడా ఉండి దేవుణ్ణి చెప్తారు. వాళ్ళ అన్నది అమ్మవారిని ఆధీనంలో పెట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటది కొంతమందికి. లేకపోతే చాలా మంది దేవుడు అంటే అంతసేపు ఎట్లా వస్తుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటారు కదా. లేదు, వాళ్ళు ఆహ్వానం చేసుకుంటారు అమ్మని. వాళ్ళ వెనక చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారా, చాలా ఉంటాయి అట్లాంటివి. అట్లా ఈ సమ్మక్క తల్లి బిడ్డల్ని, వీళ్ళని శివశక్తులని, వీళ్ళు వస్తే అట్లా సరసాలు ఆడడాలు, ఇట్లా దేవుడు వచ్చేటోళ్ళకు చాలా ఉంటాయి. అట్లా పోతే నాకు నన్ను ఇట్లా చూస్తారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా సాయిబాబా ఏదంటే సాయిబాబా 23 ఏళ్ల కింద నుంచి నాకు సాయిబాబా కదా, అంత ముందుకు వీళ్ళు. అయితే నేను మా నాన్నమ్మ ఇవన్నీ కట్లు ఇవన్నీ చేయడం వల్లనో ఏమో తెలియదు, కానీ దీని వల్ల ఏమైందంటే నాకు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పట్లో. అప్పుడే నాకు బాబా నా లైఫ్ లోకి వచ్చింది.
అంటే ఏ విధంగా వచ్చారు ఫస్ట్ టైం మీరు బాబాని? ఎప్పుడు? ఎప్పుడంటే అదే 23 కదా, 22లో అనుకుంటా. ఆ టైంలో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఓకే. చాలా పెద్ద యాక్సిడెంట్. మ్మ్. యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం తమ్ముడికి నేను బాగా తిరిగేదాన్ని. ఓకే. ఈ అప్పులు బాగా అయినాయి, చాలా డబ్బులైనాయి. కొంచెం నేను కూడా శారీస్ బిజినెస్ అని, కొంచెం ఫిష్ బిజినెస్ అని మాకు ఉండేటి. అవి వాటిలో లాస్ వచ్చినాయి తమ్ముడు దాంట్లో ఉండడం వల్ల. ఇంకా అప్పులోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన మీద పడతారు. అవును. ఇంక ఇవన్నీ ఎట్లా అని నేను అప్పటికి అంత ముందుకి ఎప్పుడో నేను తిరుపతికి వెళ్ళినప్పుడు బాబా ఫోటో తెచ్చుకున్నా. ఆ. సాయిబాబా నాకు పరిచయం అంటే ఫోటో రూపంలో తిరుపతికి తిరుపతిలో. వెళ్ళి సాయిబాబా తెచ్చుకున్నారు, వెంకటేశ్వర స్వామి సామిది తెచ్చుకోలేదు. అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు సాయిబాబా ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి షాపింగ్ చేసేటప్పుడు. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మా తోటి వచ్చిన వాళ్ళతో వెళ్ళాం మేము. వాళ్ళ అమ్మాయి పేరు సాయి. వీళ్ళు సాయి అని పేరు. అప్పుడు అసలు సాయిబాబా గురించే తెలియదు నాకు, నిజం చెప్పాలంటే. అసలు 2000 అనుకోరాదు, ఇక 2000లో కూడా సాయిబాబా గురించే తెలీదు. అప్పుడు వాళ్ళు ఏమైంది, ఇంకా వాళ్ళ అమ్మాయి పేరు సాయి అంటే, మీరు సాయి సాయి అంటారు కదా ఎవరంటే, ఇదే సాయిబాబా అడుగుతావు కదా నువ్వు, ఈయనే సాయిబాబా అంటే. నాకు అది చూడంగానే నాకు కరెక్ట్ అని కాదు కానీ ఏదో కావాలనిపించింది. ఆ ఫోటో తెచ్చుకున్న ఇంట్లో పెట్టేసిన. ఇక అంతే, ఆయనకు నాకు సంబంధం లేదు, గుట్టిగా ఏదో అట్లా పెట్టేశాను బాబా ఫోటోని. అది నేను ఇప్పుడు తమ్ముడికి అయినాక 3 సంవత్సరాల తర్వాత ఏమో అంత గుర్తులేదురా అప్పట్లో. ఇంకా ఏమైంది అప్పుడు అన్నాను, బాబా మా తమ్ముడికి బతికిస్తావా, ఇట్లా ఏంది పరిస్థితి, నాకు అసలుకి ఇదంతా ఏంది ఇట్లా వచ్చింది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వేమైనా కాపాడతావా బాబా అని నడుచుకుంటూ వస్తున్నా. హాస్పిటల్కి వెళ్ళి రైల్వే స్టేషన్ కి రావాలి నడుచుకుంటూ. అప్ అండ్ డౌన్ చేసేది, రోజు బాక్సులు తీసుకొచ్చేది మహబాద్ నుంచి ఖమ్మం. వస్తుంటే సేమ్ నేను ఏ విగ్రహం ఫోటో అయితే కొన్నాను, సేమ్ అందులోనే ఉన్న ఆకారం రూపం చిన్న లాకెట్ దొరికింది నాకు. బాబాది ఇట్లా కింది చూసుకుంటూ వస్తున్నా కదా, దొరికింది. చక్కన ఎండకి ఇట్లా కొట్టంగా ఇదేంటా అని తీసేసరికి బాబాది. అరే నేను బాబా అనగానే బాబా ఫోటో దొరికింది, ఇది ఏం చేయాలి, ఇదేదో మహిమ ఉంది నాకు. ఎందుకంటే కొంచెం ఫస్ట్ నుంచి మనం దైవం అంటే ఇష్టమే అన్నట్టు అని. ఏం చేయాలని సరే అని తీసుకొని వచ్చాను. దారం కట్టి చేతికి కట్టుకున్నా, కొద్దిగా నాకు ఏదైనా శక్తి వస్తుందేమో, అది అప్పుడు ఒక ఇది అన్నట్టు అట్లా కట్టుకున్నా. తర్వాత ఇక మంచిగా అన్ని మెల్లమెల్లగా సెట్ అయినాయి. ఇంకా కొద్దిగా పరిస్థితి అస్సలు బాలే. ఇంకా నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయినప్పుడు మా పాపలు చిన్న పిల్లలు, 2 అమ్మాయిలు. మళ్ళీ ఆలోచించిన, వీళ్ళ పిల్లలు ఎట్లా అని, అమ్మో వీళ్ళకి కూడా సంపేత అయిపోతుంది, నేను వదిలిపెట్టిపోతే నా ఆడపిల్లల్ని ఎవడేం చేస్తాడో, చుట్టాల మీద అయితే వదిలేయలేను నాకు అని. నాకు అట్లా ఆలోచన. అంటే ఏదైనా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నాకు ఫస్ట్ నుంచి కూడా. ఇట్లా నా పిల్లల్ని నేను ఇట్లా చేయలేను, పోతే ఉంటే నేను ఉండాలా, వాళ్ళు సెటిల్ అయ్యారు, లేదా అయితే ఆ పిల్లలతోటి నేను నాతోనే పాటు నా పిల్లల్ని నేను తీసుకుపోతా, నాకేం లేదు, నేను వదిలేయలేను వాళ్ళ. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎంతో మందిని చూస్తాను కదా, ఎంతమంది ఇది చేస్తారు, కానీ నేనైతే అట్లా చెయ్యను రా. ఎవరైనా ఉంటే నాకు సెన్సిటివ్ గా కొంచెం నాకు చాలా అనిపిస్తుంది, అమ్మో అట్లాంటి పిల్లల పరిస్థితి ఎవరికి రావద్దు అని ఉండేది నాకు ఫస్ట్ నుంచి కూడా. అని ఫాయిజన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. చచ్చిపోదాం అనుకున్నా, పిల్లలకు పోసి నేను దాన్ని చచ్చిపోదా అనుకునేసరికి మా పిన్ని ఒక ఆమె ఏం చేసింది, అప్పుడు మా ఊర్లో బాబా టెంపుల్ కొత్తగా కట్టారు, నాకు తెలియదు, కొంచెం దూరం స్టేషన్ అవతలకు ఉంటది. అయితే ఈమె నేను ఏడ్చుకుంటా పడుకుంటే మా పిన్ని వచ్చి, ఇక నేను ఏంటంటే చచ్చిపోతానా అని ఏడుస్తున్నా, ఇక నా పిల్లలకి వేసి నేను కూడా చచ్చిపోవాలి, ఇంతే నా జీవితం అంటే అని నేను అట్లా ఏడ్చుకుంటుంటే మా పిన్ని వచ్చి, వద్దులేనా ఎందుకు అట్లా బాధపడతావు, మేము లేమా, నువ్వు ఏం కాదు మంచి జరుగుతుంది, నువ్వు అన్నిటికీ ఇది కాకు, గుడి పోదనరా మనసుకు బాగుంటది అన్నది. నేను రాను పిన్ని అంటే, సాయిబాబా గుడి కొత్తగా కట్టిర్రా అన్నది. అయినా కూడా నేను రాను పిన్ని నువ్వు పో అన్నా. ఈమెం చేసింది 4 o'clock మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక మా 2 పిల్లల్ని పట్టుకొని పోయింది. నేనేమనుకున్నా, నేను చచ్చిపోదా అనుకున్నా కదా, నిజంగా ఇప్పుడు నవ్వు వస్తుంది, చచ్చిపోయేది కూడా ఇంత నవ్వుకుంటా చెప్తుందని అంటే ఇప్పుడు నాకు సిల్లీగా అనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 25కు పైనే, అన్ని సంవత్సరాల క్రితం ఎట్లుంటే చెప్పు. అవును, అప్పుడు అంత తెలివి కూడా లేదు మాకు, పరిస్థితుల్లో అలా అనిపిస్తుంది. అప్పుడు ఈమె పిల్లలను తీసుకొని వెళ్ళింది, నేను అయ్యో పిల్లలను తీసుకొని పోయింది కదా, మళ్ళీ నేను ఒక్కదాన్ని ఎట్లా తాగి చచ్చిపోవాలి, ఏమోలే సాయిబాబా గుడి కట్టిర్రు అన్నారు కదా, ఒకసారి పోయి చూసి వస్తే ఇట్లుంటుందో అని మా పిన్ని ముందు వెళ్ళిపోయినాక 1/2 hourకి నేను వెళ్ళిన హారతి స్టార్ట్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది నేను ఇంకొక ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన బాబా గురించి చెప్పాలని, కానీ అయినా మళ్ళీ మీకు చెప్తున్నా. వెళ్ళిన హారతి స్టార్ట్ అవుతుంది, వెళ్ళి ఇట్లా దర్వాజకి దండం పెట్టుకున్నా, ఇటు జెంట్స్ లేడీస్ ఉంటారు కదా, మధ్యలో బాబా ఉంటాడు కదా. నిజంగా మళ్ళీ ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావు అని అనుకున్నా పర్వాలేదు, నాకు అది బోర్ అనిపోయింది.
నాకు బాబా చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. అవును. నేను ఇలా వంగబడి లేసరికి బాబా ఇలా పిలిచాడు, కళ్ళు కొట్టి మరి తల ఇలా వంచి. బా. నమ్ముతారు ఎవరైనా? ఎవరు నమ్మరు. నేను ఉమ్. నేను నమ్మలే మరి ఫస్ట్. ఇదేంది విగ్రహం ఇట్లా అన్నది ఏంది మనిషిలాగా నాకు అలా అని భ్రమ నా అనిపిస్తుంది. ప్రేమ అనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ కూడా ఇలాగే అన్నాడు. థర్డ్ కూడా ఇలాగే అన్నాడు. ఇంకా ఒకటే అనుకున్నా, నిజంగా బాబా నువ్వు పిలిచింది నిజమే అయితే ఏడ్చుకోనున్నా, నా కళ్ళకి ఏమైనా అట్లా అనిపిస్తుందా అని కూడా అనుకొని, ఇది నిజమే అయితే నాకు ఏదన్నా దారి చూపి బాబా అని చెప్పా. హారతి అయిపోయినాక అసలు ఆ పాట కూడా, హారతి కూడా ఎంత బాగానో, ఫస్ట్ చదవడం రాదు, అది మరాఠీ భాష కదా, కొద్దిగా సంస్కృతం లాగా అనిపిస్తుంది మనకి ఆ ఒత్తులు అవన్నీ కదా. అసలు టక్క నాకేదో ఇంత ముందుకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అలా చదివేసిన. మా పిన్ని అంటుంది, అరే ఈయన భలేగా చదువుతున్నవేంది హైమా, ఏందిరా గట్ల చదువుతున్నావు, భలేగా వచ్చేసింది నీకు అన్నది. నాకు కూడా తెలియదు పిన్ని వచ్చేసింది అనుకున్నా. తర్వాత ఏమైంది, ఇంటికి వచ్చిన పిన్ని కూర్చున్నాం ప్రసాదం తీసుకుని. పిన్ని బాబా ఇలా అన్నాడంటే ఇక ఊకో అమ్మ నువ్వు అన్ని చెప్తావు, బాబా ఏమైనా విగ్రహం గిట్లా పిలుస్తుందారా నీకేదో అట్లా ప్రేమ అనిపించింది అని. సరే ఆమె నమ్మని నమ్మకపోని, నిజంగా ఇది నిజమైతే నాకు ఏదన్నా దారి చూపించానన్నా. తెల్లారే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది నాకు పని కావాలి, జాబ్ కావాలి, పైసలు కావాలి, నీకు రా అమ్మా నీకు ఇట్లా పని ఉంది అని చెప్పారు అన్నట్టు. మరి నేను అక్కడ ఉంటే ఎట్లా నాకు షెల్టర్ అదంతా కావాలి కదా అంటే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రండి అని నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చిన. ఒక 3-4 days అయినాక తెల్లారి ఫోన్ వచ్చింది. మనం కొద్దిగా చూసుకోవాలి కదా. 3-4 days అయినాక నేను హైదరాబాద్కి వెళ్ళడం పోయిన తర్వాత వాళ్ళది అపార్ట్మెంట్ పేరు కూడా శ్రీ సాయి. అది చూడంగా నాకు గూస్ బంప్స్ అన్నట్టు. అరే సాయి అంటే నాకు కొన్ని బాబావి తెలుస్తున్నాయి, కానీ మనకి అంత అవగాహన లేదు. ఇది బాబానే చేస్తున్నాడు, బాబా నడిపిస్తుండ అన్న తెలీదు. ఎప్పుడైతే ఇది ఇలా కళ్ళు కొట్టిండో అప్పటి నుంచి నాకు కొంచెం పట్టుకున్నా బాబాని. పట్టుకున్న ఇక్కడికి వచ్చిన కారే డోర్ తీసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు, ఆ నీలిమ గారు రండి అన్నారు. అన్న పేరు హైమావతి కదా, నీలిమ గారు రండి అన్నారేంది అని నేను ఏమనుకోలే. అని నేను అలా కంటిన్యూ. వాళ్ళు రోజు నన్ను నీలిమా అని పిలుస్తున్నారు. నేను తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత అడిగిన, అదేంటండి నా పేరు హైమావతి కదా, మీరు నీలిమా అని పిలుస్తున్నారు ఏంటి అంటే, నీ పేరు హైమావతి ఆ నీలిమ కదా, మరి మాకు నీలిమ అని చెప్పినట్లున్నారు అంటే. అప్పుడు నాకేమలేదంటే, ఇది బాబా నాకు ఇచ్చిన పేరు నీలిమ. అప్పటి నుంచి నేను నీలిమ హైమ అంటే నా ఐడి ప్రూఫ్ అన్నిట్లో హైమావతి అని ఉంటది, కానీ నాకు ఇది బాబా ఇచ్చిన పేరు అని నేను అది ఆ పేరు ఎప్పుడైతే వాళ్ళు పిలిచారో, ఎప్పుడైతే నేను వచ్చానో అప్పటి నుంచి నాకు మస్తు మిరాకిల్. అసలు చెప్పలేని చెప్తున్నా కదా, అసలు బొచ్చడు ఉంటాయిరా మనం నిజంగా చెప్పాలంటే. లేదు వస్తుంది కదా, చుక్కలు వస్తుంది. ఇప్పుడు అట్లని ఎవరికి మా చుట్టాలకు తెలుసులే గానీ, ఇంకా మా చెల్లె వాళ్ళే తక్క మాకు పట్టుకురావా అంటే, అమ్మ పట్టుకోవచ్చి అంత బాగా ఇచ్చినప్పుడు ఇస్తేనే తల్లి. ఇప్పుడు వస్తుంది రాని, ఆయన దయ ఉంటే అందరికి మంచిగా ఉండాలి, అందరికి బాగుండాలి. ఏముంది ఇయ్యడానికి. అక్కడ షిరిడీలో దర్శనం చేసుకొని పోయినాడు ఒకటే ప్యాకెట్ ఇస్తారు మనకి. ఈ ఒక్క ప్యాకెట్ ఇస్తారు కానీ నాకైతే ఇన్ని ఇస్తారు. నేను షిరిడీలో దిగడం తోటే నాకు ఇన్ని ప్యాకెట్లు వస్తాయి. అది ఎట్లా వస్తుంది అంటే కూడా నేను చెప్పా, కానీ వస్తాయి. అంటే నాకు ఆశీర్వాదం షిరిడీలో అడుగు పెట్టి మన రూమ్ లోకి పోయే ముందుకే నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు ఆ ప్యాకెట్లు పట్టుకొని వస్తారు. ఎవరు? షిరిడీ వాళ్ళే, అదే మరాఠీ వాళ్ళు, ఆ షిరిడీ సంస్థానంలో పనిచేసే వాళ్ళు. అయితే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చాలా పూజలు చేసేవారు కదా. అయితే ఈ పూజలు అనేవి నిజంగానే మంత్రశక్తులు ఉంటాయంటారు, బంధనాలు తాళ్లతో బంధిస్తూ ఉంటారు కొన్ని ఆలయాల్లో. ఆ మంత్రశక్తులు అనేవి నిజంగానే పనిచేస్తాయి అంటారా? ఎందుకు పనిచేయవు తల్లి? ఇప్పుడు దేవుడు రాకున్నా కూడా మంత్రతంత్రాలతోటి అమ్మవారిని ఆహ్వానం చేసుకొని మాకు దేవుడు వస్తుండని చెప్పి గుళ్ళు కట్టి మందిని మోసం చేసి డబ్బులు గుంజేటోళ్ళు మస్తుగా ఉన్నాయి. అన్ని ఉంటాయి నాన్న, కట్లేసేది ఉంటది. ఎందుకు ఇప్పుడు మేడారం సైడ్ వెళ్ళు, ఆ కొయ్యోళ్ళు కదా కొయ్యోళ్ళు, వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు. మా నాన్నమ్మ చెప్పేది మాకు చిన్నప్పుడు. ఇప్పుడు మేము నిజమైన కానీ వాళ్ళు పాపం చాలా అమాయకులు. కొంతమంది ఫేక్ ఉన్నారు. ఫేక్ అంటే ఇప్పుడు ఈ కలికాలంలో ఏముంది, డబ్బు కోసం ఏదైనా. కానీ అసలైన కొయ్యోళ్ళు మేడారంలోనే దొరుకుతారు. ఇప్పుడు వాళ్ళ ఎనీ టైమ్ లో ఉంటారు, ఎనీ టైం ఉంటారు. ఎందుకుంటారు? ఇంకా తెలుసారు, మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే కూడా పాపం వాళ్ళు ఇది పెట్టుకోమ్మా, ఇది చెయ్యమ్మని చెప్తారు. మంత్రాలే తంత్రాలే కూడా వాళ్ళు చెప్తారు, ఇది ఉంటది అని చెప్తారు. అయితే ఒకప్పుడు సాయిబాబా పూజ అంటే పూజల వరకు, హారతుల వరకు మేము విన్నాము. ఈ మధ్య కొత్తగా నేను చూసింది ముడుపులు, జోలెలు కూడా కట్టారు ఒక ఆలయంలో. ఏంటి ఇవి కొత్త కొత్త పద్ధతులు వచ్చేస్తున్నాయి? కొత్త పద్ధతులు ఏం లేదు నాన్న. ఇప్పుడు
ఇప్పుడు మా కులకర్ణి ఉన్నాడు కదా, ఇప్పుడు మా కులకర్ణి అంట, ఎందుకంటే మాకు షిరిడికి కొంచెం సంబంధం ఉంది కాబట్టి. ఇప్పుడు మా కులకర్ణి ఉన్నాడు, మా కులకర్ణి ఆ రోజుల్లో ఎట్లా ఇప్పుడు బాబా బిచ్చగాడు, బిచ్చం ఎత్తుకున్నాడు, పకీర్ బిచ్చగాడు అని మాట్లాడిండు మా కులకర్ణి. బిచ్చం ఎత్తుకున్నాడు 5 ఇళ్ళల్లో అన్నాడు. అరే బిచ్చం ఎత్తుకుంది, ఇప్పుడు నువ్వు బిచ్చం ఎత్తుకోగా నువ్వు బిచ్చగాడు అనగానే కాదు, ఈశ్వరుడు శివుడు ఉన్నాడు, మరి ఆయన కూడా జోలగట్టి జంగమయ్య వేషమేసి మరి భిక్షాటన చేసిండుగా కాశీలో. సాక్షాత్ అన్నపూర్ణ దేవి వచ్చి ఆయనకి భిక్ష ఇచ్చింది. మరి ఇప్పుడు శివుడిని జంగమయ్య అని కూడా అంటారు. అవును, జంగమయ్య అంటాం. జంగమయ్య అంటే జోల కట్టుకుంటేనే కదా జంగమయ్యది. జోలు ఎత్తుకున్నాడు కదా, మరి ఇప్పుడు ఆయన కూడా బిచ్చం ఎత్తుకున్నాడు కదా అని బిచ్చగాడు అంటారా? అనరు. ఇప్పుడు ఈశ్వరుడు ఎలాగా అయితే భిక్షం ఎత్తుకున్నాడో బాబా కూడా భిక్షాటన చేసిండు కాబట్టి నేను ఈశ్వర స్వరూపంగా కూడా మేము పూజిస్తాం. అట్లా జోలగట్టి భిక్షం ఎత్తిండు శివుడు కాబట్టి శివుడి రూపంగా మనం బాబాని చూస్తున్నాం కాబట్టి వీళ్ళు ఈ జోలలు కట్టడము, ముడుపు కట్టడాలు మనకు మంచి. ముడుపుల్లో ఏం కడతారు? కొబ్బరికాయ కడతారు. కొబ్బరికాయ ఇప్పుడు మనం అనుకున్నది జరిగితే ఆ కొబ్బరికాయ దునిలో వేస్తారు, దునిలో వేయడానికే. ఇప్పుడు దునిలో అక్కడ నిరంతరం వెలుగుతూనే ఉంటుంది కదా తల్లి. అన్ని కట్టెలే కాదు, ద్వారకామయ్యలో చాలా వరకు మీరు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు చూడండి, ద్వారకామయ్య దర్శనం చేసుకున్నాక చావడికి వెళ్తారు కదా, చావడిలో అక్కడ ఫోటో దగ్గర చాలా మంది మరాఠీలు కొబ్బరికాయ పెడతారు, పీచున్న కొబ్బరికాయ. వాళ్ళేమో కొబ్బరికాయలు పెడతారు. మన వాళ్ళు ఏం చేస్తారు, గ్రీన్ కలర్ బట్టలను అట్లా ఇంట్లోనే ముడుపు కట్టుకొని తీసుకెళ్లి ఆ దూని లేయడానికి ఆ చావడిలో పెడితే వీళ్ళు సంస్థానం వాళ్ళు ఉంటారు కదా, తీసుకెళ్లి వాళ్ళు దూనిలో వేస్తారు. ఇది తెలియక ఈ కొత్త వేస్తున్నట్టు కొత్త ఏం కాదు నాన్న, ఇది ఆ రోజుల నుంచి ఉన్నవే ఇవన్నీ. వీళ్ళకి తెలియక కొత్త అని అంటున్నారు. మొత్తానికైతే మీ పోరాటం నిరంతరంగా సాగుతుంది. పోరాటము ఇప్పుడు మాకు బాబా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అన్ని వచ్చి బాబే చెప్పాలనే రూల్ ఏం లేదు. ఎవరి రూపాలైన గురువులు ఉన్నారు మాకు, మా సత్సంగంలో చెప్పే పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మేము ఏదో మా మనసు ఆగలేక అడిగితే వాళ్ళు కాదురా ఎందుకు తల్లి, ఇప్పుడు మన బాబా అని ఆ రోజుల్లోనే ఎన్నో చేసిర్రు, నువ్వే ఇచ్చావు కదా మంచిది, పొర్రెటోడికి ఒక్కున్నాడు మొగడని, వాడు ఊరుకుంటా పోతాడు చేసుకుంటా పోతాడు. పోని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కదా, వాళ్ళు ఎంత ఎవరు ప్రధాని అంటున్నారా? నరేంద్ర మోడీ కదా, భగవాన్ ఉన్నాడు చూడు, ఈ ఆర్ఎస్ఎస్ కి పెద్ద భగవాన్ ఆర్ఎస్ఎస్ భగత్ ఆయన స్టేట్మెంట్ ఇస్తే కూడా వాడు అది కూడా తీసుకోకుండా మళ్ళీ రెచ్చిపోయి ఆ వీడియోలు ఈ వీడియోలు పెడితే పెట్టుకోరని ఆయన నువ్వు ఎన్ని పెట్టుకున్నా లాస్ట్ బాబా పాదాల దగ్గరికి రావాల్సిందే. అదే అని మేము ఎందుకంటే ఇది ఈ కులకర్ణి పేరు ఎందుకంటే కులకర్ణి లాస్ట్ కు అదే పొజిషన్ కి వచ్చింది కాబట్టి ఈయన కూడా అదే పొజిషన్ కి వస్తాడు. ఒక మంచి పేరుని అయితే సెట్ చేశారు. పేరు అని కదా మరి ఈ ఒక్కరికనే కాదమ్మా, బాబాని విమర్శించే ప్రతి ఒక్కడు కులకర్ణి. నేను నిజంగా ఒకటి చెప్పాలంటే నవ్వుకుంటా, నేను అప్పుడప్పుడు బాబాని అడుగుతా ఉంటా, బాబా ఈ కులకర్ణి మళ్ళీ పుట్టినట్టున్నాడు బాబా నీ మీద, మళ్ళీ ఆ రోజుల్లోనే నీ మీద ఇన్ని చేసిండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టినట్టున్నాడు బాబా కదా, కులకర్ణి కదా బాబా అని అవుతా. ఇప్పుడు మరి షిరిడి ప్రతిసారి వెళ్తూ ఉంటారు, అసలు షిరిడి వెళ్ళడానికి నియమాలు ఏమైనా ఉంటాయా? ఎందుకు ప్రతిసారి షిరిడి వెళ్ళాలి అంటే మీరేం సమాధానం చెప్తారు? ప్రతిసారి షిరిడి వెళ్ళాలని కదమ్మా, నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు నేను ఈ రోజు జరిగిన ఇది కూడా చిన్న మిరాకిల్ అనుకుంటా నా దృష్టిలో. ఎందుకంటే నేను చాలా చూసాను కాబట్టి ఉట్టిన ఉండి అబ్బా షిరిడికి పోతే బాగుండు అనిపించింది. ఈ రోజే పొద్దున్న షిరిడి పోతే బాగుండు 8 గంటలకు అనిపించింది. పూజ ఇట్లా అంతా చేసుకున్నాక 9 గంటలకు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుకు ఫోన్ చేసిన, సోనీ నాకు కొంచెం టికెట్ బుక్ చేయవరా అని. ఎందుకు ఆంటీ అంటే షిరిడికి వెళ్తారా, అట్లా ఒక రోజు వెళ్ళేసి వస్తే ఎందుకో పోవాలనిపిస్తుంది అన్న. సరే అని చూసింది, అది తత్కాల్లో చేసుకోవాలి, రేపటికంటే ఈ రోజు చేసుకోవాలి. సరే చూద్దామా అంటే అని చెప్పి 11 గంటలకు ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ చేసింది. అది బుక్ చేద్దాం చూస్తే అన్ని మనం పేర్లు అన్ని కొట్టిన తర్వాత దాన్ని క్లిక్ కొట్టాలి. క్లిక్ కొట్టింది కానీ తిరుగుతుందంట, అది అస్సలు అయితలే. ఓయమ్మని టైం అయిపోతే మళ్ళీ అది క్లోజ్ అయిపోద్ది కదా, ఇదేంది అయితలేదని ఆపేసిందంట. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చూస్తే మళ్ళీ తిరుగుతూనే ఉంది, ఇంకా రట్లే. ఇంక ఈ రోజు బుక్ కానట్టుంది అని అనుకుందంట. టక్కున మెసేజ్ వచ్చింది. మళ్ళీ ఫోన్ ఆన్ చేసి చూడగానే టికెట్ బుక్ అయ్యి వచ్చింది. అమ్మయ్య టికెట్ భలే బుక్ అయింది, ఇంతసేపు ఒక ½ అన్ అవర్ తిరిగింది అనుకుంది. తర్వాత సరే ఎన్ని టికెట్లు ఉన్నాయి,
ఎట్లా మళ్ళీ ఇంకా ఏమన్నా ఖాళీ ఉంది అని చూద్దామని చూస్తే మళ్ళీ తిరుగుతూనే ఉందంట. మొత్తము ఈ టైం అయిపోయే వరకు తిరుగుతూనే ఉందంట. అసలు ఓపెన్ కాలే. ఆ అమ్మాయి ఏమంటది, నీ ఒక్క టికెట్ బుక్ అవడం కోసం టక్కున బాగా చేసిండు, కథ మళ్ళీ పక్క పెట్టేసిండు అంటే అది తిరుగుతూనే ఉంది. టికెట్ల టైం అయిపోయింది. ఇవాళ జరిగిన మిరాకిల్ ఇది నాకు మిరాకిలే కదా. బుక్ అయింది, అవ్వదు అనుకున్నది అయిపోయింది. రేపు వెళ్తాను. ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒక్క టికెట్ వెళ్తా. నాకేం భయం లేదు, ఏం భయం రా. ఇప్పుడు ఎక్కుతాము ట్రైన్ లో మస్తు మంది. అసలు ఆ ట్రైన్ అంతా సాయినగర్ షిరిడి అంతా వాళ్ళే ఉంటారు. షిరిడి ఆల్మోస్ట్ షిరిడి నేను చెప్పిన కదా, ఈ రాష్ట్రాల 2 రాష్ట్రాలలో ఆ ట్రైనే అని. ట్రైన్ మొత్తం మన అంటే మా వాళ్ళు అని ఎందుకంటారంటే ఆ షిరిడి వేయటం వాళ్ళంతా మనోళ్లే. ఎవరైతే మనం ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు మనోళ్లే అన్న ఫీల్ వస్తుంది కదా. అందరు మనోళ్లే కదా, అందరు ఆ ట్రైన్ అంతా లాస్ట్ అదే స్టాప్ అక్కడే దిగిపోతారు. ఏం భయం, మనం తింటాం 8 గంటలకు ట్రైన్, 9 గంటలకు ఏదో బాక్స్ తీసుకెళ్తాం, ట్రైన్ లో తింటాం, పడుకుంటాం, మార్నింగ్ దిగుతాం, పోతాము, స్నానాలు అవి ఇవి, దర్శనం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ కి రావడం. ఒకరోజు పడుకోవాలి, నిద్ర చేయాలనుకుంటే మాత్రం ఇంకొక రోజు ఎక్స్ట్రా. కానీ ఈసారి లేదు. మళ్ళీ ఎందుకంటే ఏప్రిల్లో ఉంది, ఏప్రిల్లో 4 days ఉంది టూర్ పెట్టారు. మళ్ళీ టూర్ అని కాదు, ఇది గ్రూప్ వాళ్ళు బాబాది సత్సంగాలు బాగా చేస్తారు అక్కడ. ఇప్పుడు ఆ 4 రోజులు మొత్తం ఈ సత్సంగాలే ఉంటాయి. ఇప్పుడు ఇట్లా మీరు సాయిబాబా వివాదం నడుస్తూ ఉంది కదా, ఎవరైనా హిందువులు మీ మీద అంటే ఫోన్లు రావడం గానీ లేకపోతే వివాదంకి రెచ్చగొట్టడం గానీ ఇట్లాంటివి ఏమైనా సంఘటనలు జరిగాయి? అంత ధైర్యం ఉందా? లేదంట. అంత ధైర్యం ఉందా? అబ్బా, అంత ఈజీ నాతో మాట్లాడాలంటే బాబా ఉన్నాక ఎవ్వడి వల్ల కాదు, చెప్తున్నాం. ఎందుకంటే మేము నమ్ముకున్న దైవమే అనుకోండి, గురువే అనుకోండి, ఏ రకంగా అనుకున్నా పర్వాలేదు. నేనైతే తాతానే అనుకుంటా. అంటే నాకు కనిపిస్తుంది. నేను చాలా సార్లు బాబాని అడిగా, అసలు నాకు నీకేంటి బాబా, మాది ఇటు అటు, నాకే ఎందుకు ఇలా చేస్తావు? నాకే చాలా చేస్తాడు, నాకు చాలా చేస్తాడు, చాలా. నేను ఇప్పుడు ఇది తినాలి అనుకుంటే అది ఏ రూపంలోనైనా నాకు ఒక 1/2 hour లో నా దగ్గరకు వచ్చేస్తుంది. తినాలనుకున్నా, అది కావాలనుకున్నా, ఇది కావాలనుకున్నా నాకు అది వచ్చేస్తుంది. అది బాబా నాకు పంపించాడు అన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టికనే నాకు అట్లా ఫీలింగ్. ఇంకా అంతా చెప్పండి, అదే ఇంకా అట్లా బాబా గురించి ఉంది కాబట్టి నాకు ఎక్కువ. మొత్తానికి అయితే ఇవాళ కొన్ని మాతో చాలా షేర్ చేసుకున్నారు. మరి మీ కులకర్ణీలు దీనికి ఏమైనా మీ కులకర్ణీలు? ఎందుకంటే ఇప్పుడు బాబా షిరిడీలో ఉన్నాడు, కులకర్ణి కూడా ఆయన ఊరికి గాంకు ముఖ్య అంటారు. అయ్యే ఒక్కొక్కసారి అంటే క్యా హై బాబా ఏ కులకర్ణి ఫిర్ వాపస్ ఆగే తుమారే పత్తన్ డాల్నేకి చూద్దాం ఏమైనా ఇస్తారేమో. అందుకే करने दो, उन्हें क्या करे तो हमको क्या फर्क पड़ता है, कुछ भी नहीं फर्क पड़ता ना, करने दो, उन्हें क्या करे तो करे, हम देख लेंगे, उन्हें भी देख कर ले, करते रहते, हम देखते जाते, इसमें क्या है, कुछ भी नहीं. చాలా చాలా బాగా సమాధానం చెప్పారు మీ వైపు నుంచి. మొత్తానికి బాబా మీతోనే ఉన్నారని నమ్ముతూ ఉంటున్నారు. 100%. ఎందుకంటే ఇప్పుడు నేనేం పిచ్చిదాన్ని కాదు, మతి స్థిమితం లేదని కాదు. పోనీ అమ్మాయి ఇంత ముందుకి హాస్పిటల్ హెల్త్ విషయస్ తోటి హాస్పిటల్ పండుకొని వచ్చింది, దీనికి బుర్ర పనిచేయదు అన్నది ఏం కాదు కదా. నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను. మరి నేనే చిన్నపిల్లనేం కాదు, నాకు వచ్చిన బొచ్చడి ఏజీ. మరి అంత ఏజ్ లో నేను ఏమన్నా పిచ్చిగా మాట్లాడడానికి ఏమన్నా పిచ్చిదాన్నా? ఏమన్నా కాదు కదా. మనం ఏదైనా ఫ్రాంక్ ఉంటేనే కదా నమ్ముతాము. ఇప్పుడు ఏం బాబాయ్ నా చుట్టం కాదు, నా ఇంటి అంటే ఇప్పుడు ఈ కలిక ఇప్పుడు నేను పుట్టిన జనరేషన్ లో నా ఇంటి చుట్టం కాదు, నా ఇంటి దేవుడు కాదు. నేను ఎందుకు కనెక్ట్ అయినా? నేను అదే చాలా సార్లు అడుగుతా బాబాని, ఎందుకు బాబా అసలు నువ్వు అక్కడ మేము ఇక్కడ, ఇటోళ్ళని అందరిని వదిలేసి నీ వెనక పరుగులు పెడుతున్నా, నాకు ఏంటి నువ్వు అని అంటే నాకు ఒకటి నిదర్శనం కాదు. నేనేంటి చెప్పుకోదు, నేనేంటి బాబా దగ్గర, బాబా తోటి నేను ఎలా ఉన్నా నాకు తెలుసు. అందుకే బాబాని చూస్తే మా తాతలాగా అనిపిస్తాడు నాకు. ఊకే మా తాతనే గుర్తుకొస్తుంటాడు. మాట్లాడుతుంటారా ఎప్పుడైనా? ఇక మాట్లాడుతున్నాడు, అది పెద్ద ట్రోలింగ్, ఏమతో మాట్లాడుతుండా ఏమతో చేస్తున్నా అంటాడు. మాట్లాడడం అంటే నేను మామూలుగానే, నేను ఇప్పుడు ఇంట్లో పని అది చేసుకుంటా, నేను బాబాతోటే మాట్లాడుతుంటా. ఒంటరిగా ఉన్నప్పుడు మామూలుగా ఏదైనా కావాలన్నా నేను ఉట్టిగా విగ్రహం ఉంటాయి కదా, మూర్తులు మన ఇంట్లో, అవి ఫోటో చూసుకుంటే ఏదన్నా చిన్నది ఏదైనా నాకు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇక చూడు ఇప్పుడు చూడు ఇది వచ్చింది, దీనికి నాకు తెలియదు, ఇదంతా నాకు తెలియదు, నువ్వు ఏం చేస్తావు ఏమో నాకు తెలియదు. ఇంట్లో మనిషితో మాట్లాడుకున్నా సేమ్ అట్లనే మాట్లాడతాను. నాకు ఇది నాకు ఎట్లా సాల్వ్ చేస్తావో చెయ్యి, నాకైతే తెలియదు బాబా, నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లనే.
ఇది పోవాలా వద్దా నువ్వే డిసైడ్ చేయండి. ఉమ్. దానికి ఆటోమేటిక్ గా అప్పటికప్పుడు సమాధానం సమాధానం వచ్చేస్తుంది. సూపర్. సమాధానం వస్తే కదా అసలు ఒక మాట చెప్పాలంటే ఎప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళినా ఎటన్నా వెళ్ళినా కూడా కొన్ని సిచ్యువేషన్ లో ఉమ్. నా వెనకాల ఒక మనిషి వచ్చినట్లు నాకు కనబడుతుంది. ఓ. ఒక మనిషి అంటే ఒక నీడలాగా ఉమ్. నాకు వచ్చినట్లే. ఎప్పుడు మనం అంటే ఇది నార్మల్ అనుకోండి. ఇప్పుడు మనం ఎటన్నా జర్నీ చేయడం ఎటన్నా వెళ్ళిన వాడికి ఏదైనా పని మీద వెళ్ళినాం అనుకో, ఉమ్. బాబా ఇంట్లో చెప్పుకొని వెళ్తాము, బాబా నేను పోతున్నాగా నాకు భయం అవుతుంది ఇట్లా, ఉమ్. నువ్వు అసలు కన్నే పడతలేవు, అసలు నువ్వు వస్తలేవు, నువ్వు ఒక్కసారి కూడా నాకు ఈ పని అవుతుంది అంటేనే నువ్వు కనబడవు, లేకపోతే ఇక నేను ఇది డ్రాప్ అయిపోతా అంటానా రయ్యన ఒక కారో స్కూటరో ఏదో ఒక రకంగా బాబా ఫోటో నా ముందు నుంచి వెళ్ళిపోతుంది. ఓ. బాగుంది. ఉమ్. ముందు నుంచి ఎట్లా వెళ్ళిపోతుంది. ఇక చూడంగానే నేను ఉన్నాను కదా నీకు ఎందుకు రా అని నేను అది ఆ సింబల్ చూసుకుంటానే నాది వెనుక అది ముందు ఉంటది. అది ఎంత పెద్దదిరా నమ్మకం నమ్మకం కదా, విశ్వాసం. విశ్వాసం అని కాదు, అది నేను అనుకోగానే వచ్చింది కదా. వచ్చింది. అవును, అనుకోగానే రావడం అనేది మెరాకిల్. మా అమ్మని షిరిడీకి తీసుకెళ్లాలని, అమ్మ నేను కూడా వస్తామ్మా అంటే సరే అని మేము టికెట్లు బుక్ చేసుకున్నాం. ఎప్పుడు 1 month ముందు బుక్ చేసుకున్నాము, మాకు అవ్వలే, రిజర్వేషన్ అవ్వలే. మనకి చార్ట్ ప్రిపేర్ చేసే 1 hour ముందు కూడా మనకి మెసేజ్ వస్తుంది కదా, చూద్దాంలే అది వచ్చే వరకు చూద్దాము, రాకపోతే ఎట్లోనో అట్లానే వెళ్ళిపోదాం అని. 1 month అయిపోయింది, మేము వెళ్ళే రోజు వచ్చింది, అన్ని కట్టుకున్నాము, తినడానికి అవి ఉంటాయి కదా, లగేజ్ సర్దుకున్నాము, ఆటో ఎక్కినాం. అయినా మాకు ఇంకా అది మెసేజ్ రాలే. ఈ అమ్మాయినదిగా ఎట్లా మరి అమ్మని తీసుకెళ్తున్నా, పెద్ద ఆమె కదా, పడుకొని వెళ్ళాలి, ఎట్లా ఆంటీ ఎట్లా వెళ్తావు మరి అమ్మమ్మ ఎట్లా తీసుకెళ్తావు అంటే, ఏమో చూద్దాం అక్కడ వెనక బాబా నాకేమి చెయ్యడా చూద్దాంలే అనుకొని వెళ్తున్నాం. అసలు నేను సికింద్రాబాద్ కి వెళ్ళే రోడ్ అంతా అసలు బాబా నా వెనకాల గాని ఎక్కడ కనపడతలేరు అట్లే. అంటే నేను అబ్జర్వ్ చేసుకుంటా, చెప్పంగానే నాకు వస్తాడా రాడని, అట్లా ఎన్ని పోయినా కనబడట్లే. నేను అనుకున్నా అయితే బాబా నువ్వు కనబడతలేవు కదా, ఇక మేము షిరిడీకి పిలవలేదు నువ్వు, ఇంకా మేము రావనుకుంటా, సరే స్టేషన్ వరకు పోయి కూడా అడిగి చూసుకోనైనా ట్రైన్ లేకపోతే వచ్చేస్తా అని అనుకుంటా దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా స్టేషన్ వస్తది అనుకున్న మెయిన్ రోడ్డుకి ఒక బాబా ఏదో గుడి ఉంటది, ఆ బాబా విగ్రహం ఉంటది అక్కడ కమాన్కి. మా అది ఆటో పోయి కరెక్ట్ గా దాని ముందే ఆగింది. నేను అటు ఇటు దిగాలి చూసి ఇట్లా చూడగానే టక్కున ఆయన ఇలా ఉన్నాడు. అమ్మాయి ఉన్నావు కదా అయితే నువ్వు, నాకు అవుతుంది అనుకున్నాం. ఆ రోజు మేము వెళ్ళామా, చెప్తే నమ్మవరా, మాకు టికెట్లు బుక్ అవ్వలే, మా డబ్బులు మాకు రిటర్న్ వచ్చేసినాయి. రిటర్న్ వస్తాయి కదా, వచ్చేసినాయి. మేము ఎంత టికెట్ 215 రూపాయలు ఒక్కొక్కరికి టికెట్, జనరల్ టికెట్ తీసుకున్నాం. ఇంకేం చేయాలి, జనరల్ నేను వెళ్ళిపోతాను డిసైడ్ అయినా. జనరల్ టికెట్ తీసుకున్నా అమ్మకి నాకు, అంటే 500 లో 2 టికెట్లు వచ్చినట్టే కదా, 500 కూడా కాదు 450 430 రూపీస్ 2 టికెట్లు. మా ట్రైన్ వచ్చినాక చెప్తాను జనరల్ అంతా ఖాళీ, హాయిగా పడుకొని వెళ్ళాము. చెప్తుంటే మాత్రం మరి అది కూడా ఇదే కదా, నేను అది చెప్పడం కోసము అది అంత వీడియో తీసాను చూడండి, మాకు ఎంత మంచిగా ఇచ్చాడు. అది కాకుండా కూడా మా ఫ్రెండ్ నేను షిరిడీకి వెళ్తున్నట్టు ఆమె కూడా అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చింది. మేమేం చేసాము అప్పుడు కూడా అంతే, జనరల్ టికెట్లు తీసుకొని ఇట్లా అనుకుంటాం, అట్లా వెళ్ళిపోతాం. అదేందో తెలియదు, ఈజీగా వెళ్ళిపోయాను. ఈమె ఏంది నీళ్ళు ఇట్లా తీసుకొచ్చిన, సీట్లు లేకపోవాలని నిన్ను కొడతా అంటారు. బయట ఊకే కొడతా అంట. బాబా ఉన్నాక నీకు ఎందుకు, బాబా ఉన్నాడు మనకి ఏదో రకంగా. నిజంగా కూడా మేము ఎక్కినాము. అసలు నేను అది వీడియో చూసి మంచిగా చెక్కోడీలు తినుకుంటే వీడియో తీసిన, చూడు ఇక మా కమల మంచిగా పడుకుంది, మాకు ఫుల్ బాబా చూడు ఎట్లా సీట్లు ఇచ్చారని అట్లా మజాక్ లో వీడియో తీసుకుంటా. మంచిగా మేము మా అన్నకి కాలు నొప్పులు పాపం, ఆయనకి గురు అన్నని, ఆయన మంచిగా పైకి ఎక్కించి పడుకోబెట్టిన, ఆమె పడుకుంది నేను పడుకున్నా. చాలా బాగున్నాయి మీ బాబా గారి లీలలు. చాలా నిజంగా నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత, వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. ఏదైనా నమ్మకం అనేది మాత్రం కరెక్ట్, నమ్మకము ఉంది, భగవంతుడి కృప కూడా ఉంది. ఈసారి వచ్చినప్పుడు మీరు సమ్మక్క అంటున్నారు కదా, మా పిన్నిని పిలుస్తాం. అట్లాగే మా పిన్ని ఇంకా ఆమె బాగా చెప్పుద్ది, ఎందుకంటే ఆమె 3 దేవతలను తలుస్తుంది. ఆమె ఎప్పుడు కూడా బోనాలు మీకు మంచిగా చూపించమని అదొక 2 వీడియోలు చూపిస్తే బాగుంటుంది. పంపండి, నేను వేస్తాను, పంపిస్తే చూడండి.
మొత్తానికైతే ఇవాళ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్స్ లో ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా ఓకే, తప్పకుండా. పిలవగానే వచ్చారు అదొకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.